మన నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన అధికారంలోకి వచ్చి కేవలం 100 రోజులే అయింది. కానీ చేసిన పనులు జగన్ పాలనతో గాయాల పాలైన ప్రజలకు ఎంతో ఉపశమనమిచ్చాయి. 1వ తారీఖునే ఉద్యోగులకు జీతాలు అందుతున్నాయి. పేదల ఇళ్లకు వెళ్లి మరీ పింఛన్లు అందజేయడం, 100 అన్న క్యాంటీన్లను పునరుద్ధరించడం ఆయన సత్వర చర్యల్లో కొన్ని మాత్రమే. చేనేత వృత్తిదారులకు జీఎస్టీ ఎత్తివేసి పేదల గృహ నిర్మాణానికి 50,000 అదనంగా ప్రకటించడం, రైతుల బకాయిలు తీర్చడం వంటి నిర్ణయాలు ఆయన సుదీర్ఘ దూరదృష్టికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. అనుకోని విపత్కర పరిస్థితుల్లో విజయవాడకు భారీ వరద రావడంతో 6 లక్షల మంది ప్రజలు తినడానికి తిండి, తాగడానికి నీళ్లు లేక నానా కష్టాలు పడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటిని వదిలి కలెక్టరేట్ను తన నివాసంగా మార్చుకొని ప్రజల్లోనే 10 రోజులు గడుపుతూ వారికి సహాయం చేశారు. 74 ఏళ్ల వయసులోనూ తానే ఒక యువకుడిగా మారి యంత్రాంగాన్ని పరుగులు పెట్టించారు. బాధితులకు కొండంత అండగా నిలిచారు. సత్వరం సాయం అందించారు. అన్ని అంశాలను దగ్గరుండి పర్యవేక్షించి విజయవాడను తిరిగి సాధారణ స్థితికి తీసుకొచ్చారు. అవసరమైన బలగాలు, బోట్లను రప్పించి వరద బాధితులకు సహాయం చేసి ఒక్క పిలుపుతో దేశవ్యాప్తంగా విరాళాలిచ్చే మానవతావాదులను ముందుకు రప్పించారు. అలాంటి నాయకత్వం వల్లే ప్రజలు నాయకుడంటే ఇలానే ఉండాలి అని ఆయనను ప్రశంసిస్తున్నారు. ఇప్పుడు ఏపీలో అందరి నోటా ఒకటే మాట, ఇది మంచి ప్రభుత్వం.